Good morning, friends! Welcome to A to Z Academy. ఈ రోజు మనం 5వ తరగతి తెలుగు పాఠ్యపుస్తకం పాఠ్యాంశం 2 సాయం సాధన పత్రాలు ఏ విధంగా రాయాలో చూద్దాం. సాధన పత్రం 1 చదవడం వ్యక్తపరచడం అని ఇచ్చినారు. ఆ పేరా చూడండి, కింది పేరాను చదివి ప్రశ్నలు తయారు చేయండి అన్నారు. ఇక్కడ పేరా వచ్చేసి రవికి పక్షులంటే చాలా ఇష్టం, వాటి మధురమైన కిలకిల రావాలు వినడం మరీ అనే పేరా ఇచ్చున్నాడు. ఆ పేరా ద్వారా కొన్ని ప్రశ్నలు తయారు చేద్దాం. క్వశ్చన్ నెంబర్ 1 చూడండి, రవికి ఏమంటే చాలా ఇష్టం. క్వశ్చన్ నెంబర్ 2 చూడండి, రవి నిద్ర లేవగానే ఎక్కడికి వచ్చి నిలబడతాడు. క్వశ్చన్ నెంబర్ 3 చూడండి, రవి తన దినచర్యను ఎలా ప్రారంభిస్తాడు. క్వశ్చన్ నెంబర్ 4, రవి పక్షులను చూస్తూ దేని గురించి ఆలోచిస్తూ ఉంటాడు అని రాయండి. నెక్స్ట్ ఆ కింది పేరాను చదవండి, ప్రశ్నలకు జవాబులు రాయండి అన్నారు. ఇక్కడ కుర్చీలో కూర్చున్న వ్యక్తి రవి మాటలు విని నవ్వి నువ్వెవరు ఎక్కడ ఉంటావు అనే పేరా ఇచ్చున్నాడు. ఆ పేరా సంబంధించిన కింది క్వశ్చన్స్ ఉన్నాయి, దాని జవాబులు రాద్దాం. క్వశ్చన్ నెంబర్ 1 చూడండి, పిచ్చుక చనిపోతుందేమో అని అనుకోవడానికి కారణం ఏమిటి అని ఇచ్చున్నాడు. దాని జవాబు వచ్చేసి పిచ్చుక కాలు విద్యుత్ తీగలు ఇరుక్కుని పోయి అది ఎగరలేక రాత్రంతా అక్కడే ఉండిపోయి దీనంగా అరుస్తుండటం వల్ల అది చనిపోతుందేమో అని అనుకోవడానికి కారణమైంది అని రాయండి. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూడండి, రవి వివరాలు తెలుసుకోవడానికి అధికారి ఏమని ప్రశ్నించాడు. దీనికి జవాబు వచ్చేసి అధికారి రవిని చూసి నువ్వెవరు ఎక్కడ ఉంటావు, నువ్వు ఎవరి అబ్బాయివి, మీ ఇల్లు ఎక్కడా చెప్పు అని వివరాలు తెలుసుకోవడానికి ప్రశ్నించాడు అని రాయండి. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూడండి, పిచ్చుక అరుస్తుంటే ఏడుస్తున్నట్లు ఉంది అని రవి ఎందుకు అన్నాడు. దీని జవాబు వచ్చేసి ఆ పిచ్చుక కాలు తీగలు ఇరుక్కుపోయి విపరీతమైన నొప్పితో ఆకలితో ఎగరలేక బాధపడుతూ కిచకిచలాడుతుంది. ఆ మూగజీవి పడుతున్న వేదనను చూసి రవికి అది ఏడుస్తున్నట్లు అనిపించింది అని రాయండి. నెక్స్ట్ సాధన పత్రం 2 చదవడం వ్యక్తపరచడం ఇచ్చినారు. ఆ చూడండి, పేరాను చదవండి, ప్రశ్నలకు జవాబులు రాయండి అన్నాడు. ఇక్కడ ఆ పిచ్చుకను కాపాడాలంటే ఒకే మార్గం అనే పేరా ఇచ్చున్నాడు. కింద కొన్ని క్వశ్చన్స్ ఇచ్చున్నాడు. క్వశ్చన్ నెంబర్ 1 చూడండి, ఎవరైనా విద్యుత్ సరఫరా ఆఫీసుకు వెళ్ళి విద్యుత్ సరఫరా ఆపేస్తే రక్షించవచ్చు. ఈ మాటలు ఎవరితో అన్నారు. దీని జవాబు వచ్చేసి ఈ మాటలు రవి వాళ్ళ అమ్మ రవితో అన్నది అని రాయండి. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూడండి, ఎవరి గురించి ఎదురు చూడకూడదు అని రవి ఎందుకు అనుకున్నాడు. దీని జవాబు విద్యుత్ ఆఫీసుకు వెళ్లి కరెంట్ సరఫరా ఆపేయమని చెప్పడానికి వేరెవ్వరు ముందుకు రారని గ్రహించి ఆలస్యం అయితే పిచ్చుక ప్రాణానికే ప్రమాదం అని భావించిన రవి ఎవరి కోసమో ఎదురు చూడకూడదని అనుకున్నాడు అని రాయండి. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూడండి, రవి యొక్క ఆలోచన ఏమిటి. దీని జవాబు కరెంట్ తీగలో ఇరుక్కొని ప్రాణాపాయంలో ఉన్న ఆ చిన్న పిచ్చుకను ఎవరి సహాయం కోసమో ఎదురు చూడకుండా నేరుగా తనే విద్యుత్ ఆఫీస్కి వెళ్లి ఎలాగైనా రక్షించాలనేదే రవి ఆలోచన అని రాయండి. నెక్స్ట్ ఆ చూడండి, కింది కవితను చదివి ప్రశ్నలకు జవాబులు రాయండి అన్నాడు. ఇక్కడ కవిత వచ్చేసి సాయం చేద్దాం ఆపదలో ఉన్న వారికి సహాయం చేద్దాం అనే కవిత ఇచ్చున్నాడు. కింది క్వశ్చన్ చూడండి, క్వశ్చన్ నెంబర్ 1 చూడండి, ఆకలితో ఉన్న వారికి ఎలాంటి సాయం చేయవచ్చు. దీని జవాబు వచ్చేసి ఆకలితో ఉన్న వారికి అన్నం పెట్టి లేదా వారి అవసరమైన ఆహార పదార్థాలను అందించి సహాయం చేయవచ్చు అని రాయండి. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూడండి, పై కవిత మనకు ఏ గుణాన్ని తెలుపుతుంది అని ఇచ్చున్నాడు. దీనికి ఆన్సర్ ఆప్షన్ ఈ సహాయం చేయడం అని రాయండి. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూడండి, కష్టాలలో ఉన్న వారికి సహాయం చేయాలని చదివారు కదా, కష్టాలలో ఉన్నవారు అంటే ఎవరు. దానికి ఆన్సర్ ఆప్షన్ ఈ సమస్యతో బాధపడేవారు అని రాయండి. నెక్స్ట్ సాధన పత్రం 3 పదజాలం ఇచ్చున్నారు. పేరాను చదవండి, అభ్యాసాలు చేయండి అని ఇచ్చున్నాడు. ఇక్కడ సహాయం చేయడం మంచి పని, ఎవరికైనా కష్టం వచ్చినప్పుడు అన్న పేరా ఇచ్చున్నాడు. కింది
కింది ప్రశ్నలకు జవాబులు రాద్దాం. క్వశ్చన్ నెంబర్ 1 చూడండి. పారాలోని సరళాక్షరాలను గుర్తించండి. ఇక్కడ గడుల్లో రాయండి అని ఇచ్చున్నారు. ఇక్కడ ప, యా, క, వా, స అనే పదాలు ఇచ్చున్నాడు. నెక్స్ట్ ద, రా, లా, జ, గా అని రాయండి. నెక్స్ట్ చూడండి. పై అక్షరాలతో మొదలై పదాలు రాయండి అన్నాడు. ఇక్కడ ఉదాహరణకు పగడం అని ఇచ్చున్నారు. నెక్స్ట్ యతి, కమలం, వలయం, నడక, రజతం అని రాయండి. నెక్స్ట్ పై పదాలలో ఏదైనా పదాన్ని ఉపయోగించి ఒక సొంత వాక్యాన్ని రాయండి అన్నారు. దీనికి ఆన్సర్ సముద్ర గర్భంలో ఎరుపు రంగు పగడం లభిస్తుంది, అది చాలా ఇలవైనది అని రాయండి. నెక్స్ట్ సెకండ్ చూడండి. పారాలోని గుణింత అక్షరాలను గుర్తించండి, గడులలో రాయండి అన్నారు. ఇక్కడ స, చే, పా, నా అనే పదాలు ఇచ్చున్నాడు. నెక్స్ట్ మీ, లి, కో, గు, తో, కు అనే పదాలు రాయండి. నెక్స్ట్ పై అక్షరాలతో మొదలయ్యే పదాలు రాయండి అన్నారు. ఇక్కడ ఉదాహరణకు సాహసం అని ఇచ్చున్నారు. నెక్స్ట్ చేతులు, పాలు, నావ, మిత్రుడు, కోడి అనే పదాలు రాయండి. నెక్స్ట్ పై పదాలలో ఏదైనా పదాన్ని ఉపయోగించి ఒక సొంత వాక్యాన్ని రాయండి అన్నారు. దీని జవాబు వచ్చేసి అడవిలో చిక్కుకున్న జంతువులను రక్షించి రాము పెద్ద సాహసం చేశాడు అని రాయండి. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూడండి. పై పారాలోని ద్విత్వక్షరాలను గుర్తించండి, గడుల్లో రాయండి అన్నారు. ఇక్కడ నా, పు అనే పదాలు ఇచ్చున్నాడు. నెక్స్ట్ మా, లా, భ అనే పదాలను రాయండి. నెక్స్ట్ పై అక్షరాలు ఉండేలా పదాలు రాయండి అన్నారు. ఇక్కడ ఉదాహరణకు సన్నని అనే పదం ఇచ్చున్నాడు. నెక్స్ట్ అమ్మమ్మ, చల్లని, మల్లెపూలు, దెబ్బ అనే పదాలు రాయండి. నెక్స్ట్ పై పదాలలో ఏదైనా పదాన్ని ఉపయోగించి ఒక సొంత వాక్యాన్ని రాయండి అన్నారు. ఇక్కడ సొంత వాక్యం వచ్చేసి మా తోటలో సన్నని తీగకు అందమైన తెల్లటి మల్లెపూలు పూసాయి అని రాయండి. నెక్స్ట్ ఫోర్త్ చూడండి. పై పారాలోని సంయుక్త అక్షర పదాలను రాయండి, వాటితో వాక్యాలు రాయండి అన్నారు. ఇక్కడ కష్టం అని రాసి జీవితంలో ఎంత కష్టం వచ్చినా సరే మనం అధైర్యపడకుండా ముందుకు సాగాలి అని రాయండి. నెక్స్ట్ సెకండ్ చూడండి. స్నేహితులకు అని రాసి ఆపదలో ఉన్న మన స్నేహితులకు ఎల్లప్పుడూ మన చేతనైన సహాయం అందించాలి అని రాయండి. నెక్స్ట్ సాధన పత్రం 4 పదజాలం ఇచ్చున్నాడు. ఆ చూడండి. గల్లలో ఉన్న అక్షరాల ఆధారంగా పదాలు రాయండి అన్నారు. ఇక్కడ ఉదాహరణకు పక్షులు అని ఇచ్చున్నాడు. నెక్స్ట్ రవణం, పిచ్చుక, అంత్రం, విద్యుత్, ఆఫీసు, కిటికీ, సాయం, గీత అనే పదాలు రాయండి. నెక్స్ట్ ఆ చూడండి. పట్టిక ఆధారంగా వాక్యాలు రాయండి అన్నారు. ఇక్కడ నేను, అన్న, అక్క, ఆటలు, పాటలు, కథలు అనే పదాలు ఇచ్చున్నాడు. ఇక్కడ ఉదాహరణకు నేను ఆటలు ఆడను అని ఇచ్చున్నాడు. అదేవిధంగా సెకండ్ చూడండి. నేను పాటలు పాడను అని రాయండి. థర్డ్ నేను కథలు చదవను అని రాయండి. నెక్స్ట్ ఫోర్త్ అన్న ఆటలు ఆడరు అని రాయండి. ఫిఫ్త్ అన్న పాటలు పాడాడు అని రాయండి. నెక్స్ట్ సిక్స్త్ అన్న కథలు చదివాడు అని రాయండి. నెక్స్ట్ సెవెంత్ అక్క ఆటలు ఆడింది లేదా అక్క పాటలు పాడింది, అక్క కథలు చదివింది అని రాయండి. నెక్స్ట్ సాధన పత్రం 5 పదజాలం ఇచ్చున్నాడు. నెక్స్ట్ ఆ చూడండి. కింది వాక్యాలకు వ్యతిరేక అర్థ వాక్యాలు రాయండి అన్నాడు. ఇక్కడ ఫస్ట్ చూడండి. రవి పిచ్చుకను రక్షించలేదు అని ఇచ్చున్నాడు. జవాబు వచ్చేసి రవి పిచ్చుకను రక్షించాడు అని ఇచ్చున్నాడు. అదేవిధంగా సెకండ్ చూడండి. గీత బడికి రాలేదు అని ఇచ్చున్నాడు. దాని జవాబు వచ్చేసి గీత బడికి వచ్చింది అని రాయండి. నెక్స్ట్ సుమ ఆటలు ఆడింది అని ఇచ్చున్నాడు. దాని జవాబు వచ్చేసి సుమ ఆటలు ఆడలేదు అని రాయండి. నెక్స్ట్ ఫోర్త్ చూడండి. నేను బాగా పాడను అని ఇచ్చున్నాడు. దానికి ఆన్సర్ వచ్చేసి నేను బాగా పాడుతాను అని రాయండి. నెక్స్ట్ ఫిఫ్త్ చూడండి. నాకు ఆకుకూరలంటే ఇష్టం ఉండదు అని ఇచ్చున్నాడు. దాని జవాబు నాకు ఆకుకూరలంటే ఇష్టం ఉంటుంది అని రాయండి. నెక్స్ట్ ఆ చూడండి. సరైన జవాబును గుర్తించండి ఇచ్చున్నాడు. క్వశ్చన్ నెంబర్ 1 చూడండి. పరోపకారం అంటే ఏమిటి అని ఇచ్చున్నాడు. దాని ఆన్సర్ ఆ ఇతరుల కోసం మంచి చేయడం అని రాయండి. నెక్స్ట్ ఈ చూడండి. కింది వాక్యాలను చదవండి, గీత గీసిన పదాలతో సొంత వాక్యాలు రాయండి అన్నారు. ఇక్కడ ఉదాహరణకు పక్షులన్నీ కష్టాలున్న పిచ్చుకకు సహాయం చేస్తాయి అని ఇచ్చున్నాడు. సహాయం అంటే ఇక్కడ జవాబు మనం ఇతరులకు సహాయం చేయాలి అని ఇచ్చున్నాడు. అదే విధంగా ఒకటో కోసం చూడండి. రవి పిచ్చుక గురించి ఆందోళన
పడుతున్నాడు అని ఇచ్చున్నాడు. దీని జవాబు వచ్చేసి పరీక్షల ఫలితాలు వచ్చేటప్పుడు విద్యార్థులు ఆందోళన పడకూడదు అని రాయింది. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూడండి. విద్యుత్ కార్యాలయం వారు సాహసం చేసి కరెంట్ తీగల నుండి పిచ్చుకను కాపాడాడు అని ఇచ్చున్నారు. దాని జవాబు వచ్చేసి వరద నీటిలో చిక్కుకున్న పిల్లవాడిని కాపాడి రాము పెద్ద సాహసం చేశాడు అని రాయింది. నెక్స్ట్ థర్డ్ చూడండి. పిచ్చుక ఎగరడంలో సఫలీకృతం అయిందని ఇచ్చినాడు. ఇక్కడ సఫలీకృతం గురించి రాయమన్నాడు కాబట్టి కష్టపడి చదవడం వల్ల రవి పరీక్షల్లో ఉత్తమ మార్కులు సాధించడంలో సఫలీకృతం అయ్యాడు అని రాయింది. నెక్స్ట్ సాధన పత్రం 6 స్వీయ రచన ఏ విధంగా రాయాలో చూద్దాం. పాఠం ఆధారంగా ఈ కింది ప్రశ్నలకు జవాబులు రాయండి అని ఇచ్చున్నాడు. క్వశ్చన్ నెంబర్ 1 చూడండి. రవి వాళ్ళ నాన్నతో ఏమన్నాడు అని ఇచ్చున్నాడు. దాని జవాబు వచ్చేసి రవి వాళ్ళ నాన్నతో నాన్న ఆ పిచ్చుక చూడు పాపం తీగలో ఇరుక్కుపోయింది, దాన్ని ఎలాగైనా కాపాడుదాం నాన్న అన్నాడు అని రాయండి. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూడండి. రవికి ఏమంటే ఇష్టం అని ఇచ్చున్నాడు. దాని జవాబు వచ్చేసి రవికి పక్షులంటే చాలా ఇష్టం, వాటి మధురమైన కిలకిల రావాలు వినడం మరీ ఇష్టం అని రాయండి. థర్డ్ క్వశ్చన్ చూడండి. రవి దినచర్య ఎలా మొదలవుతుంది అని ఇచ్చున్నాడు. దాని జవాబు వచ్చేసి రవి నిద్ర లేవగానే కిటికీ దగ్గరకు వచ్చి నిలబడతాడు, అక్కడ ఉన్న పక్షులను చూస్తూ వాటి ధ్వనులు వింటూ తన దినచర్యను మొదలు పెడతాడు అని రాయింది. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ చూడండి. పిచ్చుకను కాపాడడం ఎందుకు అవసరమని విద్యుత్ శాఖ వారు భావించారని ఇచ్చున్నాడు. దీనికి జవాబు వచ్చేసి కరెంట్ తీగలు ఇరుక్కుని ఆపదలో ఉన్న పిచ్చుక ప్రాణాన్ని కాపాడడానికి చిన్నవాడైన రవి చూపించిన జాలి గుణాన్ని పట్టుదలను చూసి విద్యుత్ శాఖ వారు చలించారు. రవి అభ్యర్థన మేరకు ఆ మూగజీవి ప్రాణాన్ని రక్షించడం అవసరమని వారు భావించారు అని రాయింది. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్ చూడండి. రవి పిచ్చుకకు ఎందుకు రక్షించాలనుకున్నాడు అని ఇచ్చున్నాడు. దాని జవాబు వచ్చేసి రవికి పక్షులంటే ఎంతో ప్రేమ, ఆ పిచ్చుక కాలు కరెంట్ తీగలో ఇరుక్కుపోయి ఎగరలేక బాధపడుతుంటే రవి దాన్ని చూసి చలించిపోయి ఆపదలో ఉన్న ఆ మూగజీవి ప్రాణాన్ని కాపాడాలని రక్షించాలనుకున్నాడు అని రాయింది. నెక్స్ట్ సిక్స్త్ క్వశ్చన్ చూడండి. రవి పిచ్చుకకు సాయం చేశాడు కదా, మీరు ఏ పక్షికైనా జంతువులకైనా లేదా ఎవరికైనా సాయం చేశారా, ఎలా అని ఇచ్చున్నాడు. దీని జవాబు వచ్చేసి అవును, ఒకసారి మా ఇంటి వద్ద ఎండకు బాగా అలసిపోయినా నడవలేక పడిపోయిన ఒక చిన్న కుక్క పిల్లకు గిన్నెలో మంచినీళ్లు పోసి నీడకు చేర్చి సాయం చేశాను. కొద్దిసేపటికి అది కోలుకొని తోక ఆడిస్తూ వెళ్ళిపోయింది అని రాయింది. నెక్స్ట్ సాధన పత్రం 7 భాష్యాంశాలు ఇచ్చున్నాడు. అవి ఎలా రాయాలో చూద్దాం. చూడండి. సరైన జవాబును గుర్తించండి ఇచ్చున్నాడు. క్వశ్చన్ నెంబర్ 1 చూడండి. సరైన చిహ్నాన్ని గుర్తించి రాయండి అన్నాడు. నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు అని ఇచ్చున్నాడు. దీని జవాబు వచ్చేసి క్వశ్చన్ మార్క్ అని రాయండి. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూడండి. ఆశ్చర్యం, ఆనందం, బాధ వంటి భావాలను తెలిపే వాక్యాన్ని వాడి చిహ్నం ఏది అన్నాడు. దీని ఆన్సర్ ఆప్షన్ ఆ క్వశ్చన్ మార్క్ అని రాయండి. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూడండి. సరైన వాక్యాన్ని గుర్తించండి అని ఇచ్చున్నాడు. దీంట్లో ఆప్షన్ ఆ నువ్వు ఆట ఆడుతావా అని రాయండి. నెక్స్ట్ చూడండి. పేరాను చదవండి. పేరాలో ఇక్కడ ఇచ్చిన గుర్తులను గుర్తించండి రాయండి అన్నాడు. ఆపదలో ఉన్న వారిని చూసి సాయం చేయాలా వద్దా అని ఆలోచించకండి. చేతనైనంత సాయం చేయడం మన బాధ్యత కదా అని రాయండి. నెక్స్ట్ చూడండి. ఈ గుర్తు క్వశ్చన్ మార్క్ లను ఉపయోగించి మరికొన్ని వాక్యాలు రాయండి అన్నారు. ఇక్కడ ఉదాహరణకు కిలో వంకాయల ధర ఎంత క్వశ్చన్ మార్క్ అని ఇచ్చున్నాడు. ఇక్కడ క్వశ్చన్ నెంబర్ 1 చూడండి. ఆహా, ఆ నెమలి ఎంత అందంగా నాట్యం చేస్తుందో. సెకండ్ చూడండి. నీవు రేపు బడికి వస్తావా క్వశ్చన్ మార్క్. థర్డ్ చూడండి. అయ్యో, చిన్న పిచ్చుక కాలు తీగలో ఇరుక్కుపోయింది. ఫోర్త్ చూడండి. విద్యుత్ ఆఫీస్ ఎక్కడ ఉందో నీకు తెలుసా క్వశ్చన్ మార్క్ అని రాయింది. నెక్స్ట్ సాధన పత్రం 8 సృజనాత్మకత అని ఇచ్చున్నాడు. ఇక్కడ మోహన్ రాజా యొక్క సంభాషణ ఇచ్చున్నాడు. మోహన్ వచ్చేసి రాజా నాకు చిన్న సహాయం చేస్తావా అన్నాడు. రాజా తప్పకుండా చేస్తాను, ఏమి కావాలో చెప్పు అన్నాడు. మోహన్ నేను నిన్న జ్వరం వల్ల బడికి రాలేదు. నిన్న ఉపాధ్యాయులు చెప్పిన పాఠాలు నోట్స్ ఇస్తావా
రాజా: అయ్యో అవునా, ఇప్పుడు నీకు జ్వరం తగ్గిందా మోహన్? ఇదిగో నా నోట్ పుస్తకాలు తీసుకో. మోహన్: ఇప్పుడు కొంచెం పర్వాలేదు రాజా, ఈ పుస్తకాలు రేపు ఉదయం కల్లా నీకు తిరిగి ఇచ్చేస్తాను. రాజా: పర్వాలేదు మోహన్, నీకు పూర్తిగా తగ్గే వరకు నిదానంగానే రాసుకో. ఏమైనా అనుమానాలు ఉంటే నన్ను అడుగు. మోహన్: చాలా థ్యాంక్స్ రాజా, కష్ట సమయంలో నాకు ఎంత పెద్ద సాయం చేశావు. రాజా: మనమంతా స్నేహితులం కదా మోహన్, ఒకరినొకరు సహాయం చేసుకోవడం మన బాధ్యత. మోహన్: నిజమే రాజా, నీలాంటి మంచి స్నేహితుడు దొరకడం నా అదృష్టం. రాజా: ఇక నువ్వు వెళ్ళి విశ్రాంతి తీసుకో, త్వరగా కోలుకుంటావు అని రాయింది. నెక్స్ట్ నేనేమి నేర్చుకున్నానని ఇచ్చున్నాడు. చూడండి, ఈ కింది ప్రశ్నలు జవాబులు రాయని ఇచ్చున్నాడు. క్వశ్చన్ నెంబర్ 1 చూడండి. కింది వాక్యాన్ని వ్యతిరేకార్థక వాక్యాన్ని రాయండి అన్నారు. శశి అల్లరి చేస్తాడు అని ఇచ్చున్నాడు. ఇక్కడ శశి అల్లరి చెయ్యడు అని రాయండి. సెకండ్ క్వశ్చన్ చూడండి. కింది పదంతో సొంత వాక్యాన్ని రాయండి అన్నాడు. ఇక్కడ ఉదయం అనే పదం ఇచ్చున్నాడు. సొంత వాక్యం వచ్చేసి నేను ప్రతిరోజు ఉదయం త్వరగా నిద్రలేసి వ్యాయామం చేస్తాను అని రాయండి. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూడండి. విరామ చిహ్నాలను పాటించిన వాక్యాన్ని రాయండి అన్నారు. ఇక్కడ ఆప్షన్ ఈ మీరు ఎక్కడికి వెళ్తున్నారు క్వశ్చన్ మార్క్ అని రాయండి. నెక్స్ట్ చూడండి. కింది పేరాను చదవండి, ప్రశ్నలకు జవాబులు రాయండి అన్నారు. ఇక్కడ శేఖర్ చాలా పేదవాడు కానీ చాలా నిజాయితీ గల బాలుడు అనే పేరా ఇచ్చున్నాడు. కింద క్వశ్చన్ నెంబర్ 1 చూడండి. శేఖర్ తన నిజాయితీని ఎలా చాటుకున్నాడు అని ఇచ్చున్నాడు. దీని జవాబు వచ్చేసి దారిలో దొరికిన చాలా డబ్బులు ఉన్న సంచిని చూసి ఆశపడకుండా దానిని పోలీస్ స్టేషన్ లో అప్పగించి శేఖర్ తన నిజాయితీని చాటుకున్నాడు అని రాయండి. సెకండ్ క్వశ్చన్ చూడండి. శేఖర్ చేసిన పనిని తెలుసుకున్నారు కదా, మీకు దారిలో డబ్బు సంచి దొరికితే ఏమి చేస్తారో అని ఇచ్చున్నాడు. దాని జవాబు వచ్చేసి నాకు దారిలో డబ్బు సంచి దొరికితే నేను కూడా శేఖర్ లాగే ఏ మాత్రం ఆశపడకుండా ఆ సంచిని మా పెద్దవారి సహాయంతో పోలీస్ స్టేషన్ లో లేదా దాని యజమానికి సురక్షితంగా అందజేస్తాను అని రాయింది. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూడండి. శేఖర్ కు దారిలో ఏమి దొరికింది అని ఇచ్చున్నాడు. దాని ఆన్సర్ ఆప్షన్ ఈ డబ్బు సంచి అని రాయింది. నెక్స్ట్ చూడండి. కింది ప్రశ్నలకు జవాబులు రాయండి అని ఇచ్చున్నాడు. క్వశ్చన్ నెంబర్ 1 చూడండి. సాయం పాఠంలో పక్షిని ఏ శాఖ ఉద్యోగులు రక్షించాడని ఇచ్చున్నాడు. దాని ఆన్సర్ వచ్చేసి సాయం పాఠంలో పక్షిని విద్యుత్ శాఖ ఉద్యోగులు రక్షించారు అని రాయింది. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూడండి. రవి పక్షిని రక్షించాడు కదా, మీరు రక్షించిన జంతువులు లేదా పక్షుల పేర్లు రాయండి అన్నారు. ఇక్కడ ఆన్సర్ వచ్చేసి నేను ఒకసారి మా ఇంటి తోటలో రెక్క విరిగి కింది పడిపోయిన చిన్న పావురాన్ని రక్షించాను. దానికి కాస్త పసుపు రాసి నీరు బియ్యం గింజలు పెట్టి జాగ్రత్తగా చూసుకున్నాను అని రాయండి. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూడండి. మనం ఎవరెవరికి సాయం చేయాలి అని ఇచ్చున్నారు. దీని జవాబు వచ్చేసి మనం ఆపదలో ఉన్న వారికి, పేదలకు, నడవలేని వృద్ధులకు, దివ్యాంగులకు మరియు కష్టాల్లో ఉన్న మన స్నేహితులకు సాయం చేయాలి. మనుషులకే కాకుండా గాయపడిన పక్షులకు, ఆకలితో అలమటించే మూగజీవులకు కూడా మన చేతనైనంత సాయం అందించాలి అని రాయండి. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ చూడండి. చిన్నపిల్లలు కూడా సాయం చేయగలరా, ఎలా అని ఇచ్చున్నాడు. దీని జవాబు వచ్చేసి అవును, చిన్నపిల్లలు కూడా తమ వయసుకు తగినట్లుగా చాలా రకాలుగా సాయం చేయగలరు. ఉదాహరణకు బడిలో స్నేహితులకు పెన్సిల్ లేదా పుస్తకాలు ఇచ్చి సాయపడవచ్చు. దారి తెలియక ఇబ్బంది పడే వృద్ధులకు రోడ్డు దాటించవచ్చు. ఇంట్లో అమ్మకు చిన్న పనులు సాయం చేయవచ్చు. మరియు ఆపదలో ఉన్న పక్షులను రక్షించడానికి పెద్దల సాయం కోరవచ్చు అని రాయింది. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్ చూడండి. కొంతమంది ఎండాకాలంలో పక్షుల కోసం మీ ఇంటి ఆవరణాల్లో నీటి గిన్నెలు పెడతారు. పక్షుల కోసం మీరు ఎలాంటి ఏర్పాట్లు చేస్తారని ఇచ్చున్నారు. దాని జవాబు వచ్చేసి ఎండాకాలంలో తీవ్రమైన ఎండల వల్ల పక్షులకు తాగడానికి నీరు దొరకడం కష్టమవుతుంది. అందువల్ల నేను మా ఇంటి మేడపైన లేదా తోటలోని చెట్ల నీడన మట్టి పాత్రలలో చల్లని తాగునీటిని ఉంచుతాను. అలాగే పక్షుల ఆకలి తీర్చడం కోసం ఆ గిన్నెల పక్కనే జొన్నలు, సజ్జలు లేదా
బియ్యం గింజలను ఒక చిన్న పళ్ళెంలో ఆహారంగా అమర్చుతాను అని రాయండి. నెక్స్ట్ ఈ చూడండి, ఇతరుల సహాయం చేయడానికి ఇష్టపడే వారిని మీరు ఎలా ప్రశంసిస్తారో రాయండి అని ఇచ్చినారు. దీని జవాబు చేసి, ఇతరులకు సాయం చేసే గుణం ఉన్నవారు సమాజానికి నిజమైన ఆదర్శమూర్తులు. స్వార్థం నిండిన ఈ రోజుల్లో నిస్వార్థంగా తోటి జీవులపై జాలి చూపిస్తూ సహాయం చేసే వారిని చూస్తే నాకు ఎంతో గౌరవం కలుగుతుంది. నేను వారి దగ్గరకు వెళ్ళి, మీరు చేస్తున్నది చాలా గొప్ప పని, మీ మంచి మనసుకు నా ధన్యవాదాలు, మిమ్మల్ని చూసి నేను కూడా ఇతరులకు సహాయం చేయడం నేర్చుకుంటాను అని మనస్ఫూర్తిగా అభినందిస్తూ వారికి ప్రశంసిస్తాను అని రాయండి. ఈ ప్రశ్నతో సాయం అనే పాఠ్యాంశం పూర్తయింది. నెక్స్ట్ పాఠ్యాంశం 3 కొండవాగు వర్క్షీట్ ఏ విధంగా చేయాలో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.